కేల్ సాలెడ్ చేసుకోబోతున్నాం అనమాట, వాళ్ళందరికీ మంచిగా ఉండేలాగా. సో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను తీసుకొచ్చిస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్, చాలా కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, వైటమిన్ సి ఇలా ఆస్మా పేషెంట్స్ కానీ ఇలా బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కొంచెం డిఫికల్ట్ అనమాట అందరం. ఎందుకంటే మేజర్గా అందరూ కూడా తీసుకునేది ఆరెంజ్ లేదా సిట్రస్ ఫ్రూట్స్ కానీ లెమన్ ఇవన్నీ కూడా మానేసిస్తూ ఉంటారు. పెరుగు తినరు, అట్టిపండు తినరు. సో ఇవన్నీ కొంతమందికి కూడా పడదు కూడా. ఒకవేళ పర్లేదు తినచ్చు అని చెప్పినా కూడా భయపడుతూ ఉంటారు తీసుకోవడానికి. బట్ వైటమిన్ సి కంపల్సరీగా అందాలి. శీతాకాలంలో డెఫినెట్గా ఇమ్యూనిటీ పెంచడానికి వైటమిన్ సి కంపల్సరీ కావాలి. బట్ ఎలా మీట్ అవ్వచ్చు అంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో. సో ఇక్కడ చక్కగా నేను ఎల్లో ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నేను ప్లాన్ చేసాను కాబట్టి ఇక్కడ మనకి గుమ్మడికాయ తురుము, తర్వాత క్యారెట్ పొడుగ్గేలా తరిగి తెచ్చేసాము, యాపిల్ ముక్కలు, క్యాబేజ్, సో స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్. తర్వాత పోమోగ్రానైట్, సో దానిమ్మ గింజలు కూడా తెచ్చుకున్నాము, నట్స్ వాడుతున్నాము. అండ్ కొంచెం కేల్ కూడా చక్కగా మనం తీసుకొచ్చేసాము. సో పచ్చిగా మనం చక్కగా తీసుకోవచ్చు. కేల్ అసలు మెడిసినల్ డ్రింక్ అని చెప్పాలి. కేల్ జ్యూస్ తీసుకున్నప్పుడు లేదా కేల్ యాస్టస్గా మనం సాలెడ్లా తీసుకున్నా కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అలా చూస్తూ ఉంటాం, మనం వెస్ట్లో అలా కేల్ జ్యూస్ తాగేస్తూ ఉంటారు. సో మనం అలా తీసుకోలేనప్పుడు ఇలా అన్నీ కూడా కలిపి చక్కగా సాలెడ్లా కూడా తీసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే సాసెస్ నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సాస్ అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ సాస్లు ఏమి తెచ్చుకోవట్లేదు, మనం చేసుకుంటున్నాము. ఏంటి అంటే కొంచెంగా ఆలివ్ ఆయిల్, తర్వాత హనీ, వెనిగర్, నిమ్మరసం, లైట్గా నిమ్మరసం పడని వాళ్ళు మొత్తానికి అవాయిడ్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అది కలిపేసేసుకొని మనం మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాం రెసిపీలో. సో ఇప్పుడు ఫస్ట్ మనము సాస్ మిక్స్ చేసేసుకుందాం. సో సాస్ అంటే బయట నుంచి కొన్న సాస్ వేసి మనం హెల్దీగా తీసుకుంటున్నాము అని అనుకోలేము కదా. ఇంట్లో చేసింది మనకి హెల్దీగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ అప్పుడప్పుడు అయితే బయట కొనుక్కుంది పర్వాలేదు. బట్ ఈ డ్రెస్సింగ్ అనమాట, సాస్ అంటే ఏదో కాదు, జస్ట్ సింపుల్ సాలెడ్ డ్రెస్సింగ్ మనం చేసుకోబోతున్నాము. మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో ముందుగా అయితే ఆలివ్ ఆయిల్ వేసేస్తున్నాను, తర్వాత కొంచెం హనీ, తేనె, తర్వాత కొంచెంగా వెనిగర్, రైస్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు, అది ఇంకా కూడా బాగుంటుంది. ఒక్కసారి మిక్స్ చేసేస్తున్నాను. నిమ్మరసం పడని వాళ్ళు అవాయిడ్ చేసేసేయచ్చు, లేదు పడుతుంది పర్వాలేదు చాలా కొంచెంగా వేసుకున్నా పర్వాలేదు అంటే కూడా వేసుకోవచ్చు కొంచెంగా నిమ్మరసం. ఒక్కసారి మిక్స్ చేసేస్తున్నాను. సో ఇలా సింపుల్ కాంబినేషన్సే మనకి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తాయి సాలెడ్స్కి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ముందుగా స్ప్రౌట్స్, తర్వాత క్యాబేజ్ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసి తెచ్చుకున్నాము, తర్వాత క్యారెట్, తర్వాత గుమ్మడికాయ తురుము. ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలా టాస్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. సో ఈ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. స్పెషల్లీ కొంచెం నూనె వేసుకున్నాం కదా, ఆలివ్ ఆయిల్లో కనుక ఇలా వెజిటబుల్స్ వేసి టాస్ చేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నామంటే ఆ వెజిటబుల్స్కి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా పడుతుంది అన్నమాట ఒకదానికి ఒకటి. అండ్ ఇప్పుడు పోమోగ్రానైట్ కూడా వేసుకుందాము, యాపిల్ ముక్కలు కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇవి ఎంత బాగా కలుపుకుంటే మనకి నేను చెప్పాను కదా ఇందాక, అంత మంచి ఫ్లేవర్ ఒకదానికొకటి పడుతుంది అనమాట. సో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో మనం చేసుకుంటున్నాము ఒక మంచి సాలెడ్, మంచి వైటమిన్ సి రిచ్. సో మామూలుగా ఏ సీజన్కి కావాల్సిన జాగ్రత్తలు ఆ సీజన్లో తీసుకోవాలి కంపల్సరీగా. సో శీతాకాలంలో మాత్రం మనము బ్రీదింగ్ రిలేటెడ్ శ్వాసకి సంబంధించినవి ఏదైతే ఉంటాయో మనకి, అంటే కోల్డ్ కానీ, కాఫ్ కానీ, థ్రోట్ కానీ, లంగ్స్ రిలేటెడ్ కానీ, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్టమక్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఉండేది, ఒకవేళ ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని సీజన్ బట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
సో ఇప్పుడు సీజన్ మారుతున్నప్పటికీ, ఇప్పుడు లాస్ట్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మళ్ళీ వెంటనే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి మళ్ళీ జలుబు స్టార్ట్ అవుతుంది. అందుకనే ఈ సాలడ్ అందరూ కూడా చేసుకోవాలన్నమాట. జస్ట్ బిఫోర్ ఇంకో సీజన్ మారే ముందు మనం కనుక మన ఇమ్యూనిటీని బాగా బలపరుచుకున్నాము అంటే ఇలా జలుబు దగ్గు లాంటివి వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటామన్నమాట. సో అలా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి సాలడ్ చేసుకుంటున్నాము. కొంచెం సేపు ఊరాలి. మనకి శీతాకాలం ఆఖరణ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సీజన్ షిఫ్ట్ అయినప్పుడు ఎవరికైతే జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా హెల్దీగా సాలడ్ తీసుకోవాలి. ఆ సాలడ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. అండ్ ఆస్మా పేషెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైతే వైటమిన్ సి కంపల్సరీగా కావాలి అంటే అందరికీ కావాలి, కానీ ఎవరైతే నార్మల్ ఫుడ్స్ తీసుకోలేరో, సిట్రస్ అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ సాలడ్ తీసుకోవాలి. బికాజ్ ఈ సాలడ్లో మనకి అంత మంచి వైటమిన్ సి లభిస్తుంది అనమాట. సో ఆల్రెడీ టాస్ చేసేసి చక్కగా పెట్టేశాను. కొంచెంగా మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఒకదానికొకటి పట్టడానికి. ఎస్, రెడీ అయింది. అండ్ కొంచెంగా మనము అసలు ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఇలాంటి సాలడ్స్లో, కానీ జస్ట్ స్ప్రౌట్స్ లాంటివి వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకున్నాము అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో మనం ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లో. కేల్ లీవ్స్ పెట్టుకునే, సో ఇలా మనం కేల్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టేసుకుని మనం దానిపైన సాలెడ్ సర్వ్ చేసుకుందాం. సో పాకెట్స్ లాగా కూడా చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇలా దాంతో పాటు తీసుకోవడానికి ఇష్టం లేదు ఆర్ సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తే ఇలా లీఫ్లోనే పెట్టి ఇలా చుట్టేసేసుకొని చక్కగా అలా పాకెట్లో పట్టుకుని క్యారీ చేయొచ్చు. ఈజీగా తినడానికి కూడా ఉంటుంది అండ్ సాలడ్ లాగా కూడా ఉండదు, చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఈ లీవ్స్లో మనం సర్వ్ చేసుకుంటాం. కేల్ పాకెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అలా సర్వ్ చేసుకుంటే. సో ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎలా అయినా సరే మనము మంచి సాలడ్ ఇలా క్యారీ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే, సో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఒక పర్ఫెక్ట్ కంప్లీట్ మీల్ అని కూడా చెప్పుకోవచ్చు. పైనుంచి కొన్ని నట్స్ కూడా వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి, వెరీ నైస్. సో కేల్ లీవ్స్తో మనము కేల్ పాకెట్స్ లాగా చుట్టేసుకుని మంచి ఈజీ టు క్యారీ సాలడ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. సో కేల్ సాలడ్ చూసాం కదా, దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. కేల్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, నిమ్మకాయ 1, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, కేల్ ఆకులు 4, మిక్స్డ్ నట్స్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, గుమ్మడికాయ తురుము 1 కప్పు, యాపిల్ 1, ఉప్పు తగినంత. కేల్ సాలడ్ తయారు చేసిన విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, తేనె, వెనిగర్, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో స్ప్రౌట్స్, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ తురుము, అందులో దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి కేల్ ఆకులు అమర్చి పైనుంచి కలుపుకున్న మిశ్రమాన్ని వేసి నట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేల్ సాలడ్ రెడీ.